బల్కంపేట ఎల్లమ్మ ఆలయం. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. 700 సంవత్సరాల నాటి సంగతి. బల్కంపేట అనేది ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చినట్టు అనిపించింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. శివసత్తులను పిలిపించారు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది వీళ్లే. మూల విరాట్టు బావి లోపల ఉండటంతో భక్త జనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలిసింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనమిస్తాడు. పోచమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు అందుకుంటోంది. నిత్యం నాగదోష కాలసర్పదోష పూజలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు 18 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం ఉందిక్కడ. ప్రతి శుక్రవారం ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. అమ్మవారి స్వయంభూమూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. నీటిలో కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్న వారు ఉన్నారు. బల్కంపేట ఎల్లమ్మ మహిమల్ని భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. Download ShareChat.